విదురుడు మైత్రేయునితో, మహాత్మా, త్రిమూర్తులు సృష్టిస్థితిని వినాశాలకు కారణమైన వారు కదా, వారు ఏ కారణం చేత అత్రి మహాముని ఇంట అనసూయకు కొడుకులై పుట్టారు అని అడిగాడు. మైత్రేయుడు ఇలా చెప్పాడు. అత్రి విధి ప్రేరణతో తపస్సు చేయాలనుకుని భార్యతో సహా వృక్షం అనే కుల పర్వతానికి వెళ్ళి అక్కడి నిర్వింధ్యా నదీ తీరంలో అశోక వృక్షాలు, మోదుగ చెట్లు పెరిగి పూలగుత్తులతో నిండిన ప్రదేశంలో జితేంద్రుడై ప్రాణాయామం చేస్తూ ఒంటికాలిపై నిలిచి శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలు విడిచి గాలి ఆహారంగా 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ తన చిత్తంలో జగదీశ్వరుడైన విభుని శరణు కోరుతున్నాను, అతడు నాతో సమానమైన సంతానాన్ని ప్రసాదించుగాక అని భావించసాగాడు. ఆ తపోధనుని శిరస్సు నుండి పుట్టిన అగ్నితో 3 లోకాలు కరిగి వేడెక్కిపోయాయి. ఆ దృశ్యం చూసి త్రిమూర్తులు అప్సరసలతో, దేవతలతో, సిద్ధులతో, సాధ్యులతో కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. ఆ సమయంలో అనఘతపోభిరాముడగునత్రిమునీంద్రుడుగాంచె తప్త కాంచన ఘన చంద్రికారుచిరచారు శరీరుల హంసనాగసూదన వృషభీంద్రవాహుల ఉదారక మండలు చక్రశూల సాధనుల విరించి విష్ణుపుర దాహుల వాక్కమలాంబికేశులన్. అత్రి మహర్షి ఎదుట వాగ్దేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వల్లభులైన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ మేలిం బంగారం వలె పసుపచ్చగాను, విష్ణువు మేఘం వలె నల్లగాను, శివుడు వెన్నెల వలె తెల్లగానూ ఉన్నారు. బ్రహ్మ హంసను, విష్ణువు గరుత్మంతుని, శివుడు వృషభాన్ని అధిరోహించి ఉన్నారు. బ్రహ్మ కమండలువును, విష్ణువు చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని చేతులలో ధరించారు. జయ శ్రీకృష్ణ.